ఫ్రెండ్స్, సియా చైతన్ అలాగే కేతన్ కేసులో మనం గనుక గమనించినట్టయితే ఇక్కడ ఇద్దరు డ్రైవర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా మారింది. అయితే ఆ రోజున అంటే జూన్ 18వ తేదీన ఏ రోజైతే కేతన్ని చంపడానికి చేతన్ అలాగే సియా ప్లాన్ చేసుకున్నారో ఆ రోజు కూడా సియా అలాగే చేతన్ ఇద్దరు కూడా కలిసి వచ్చారనమాట క్యాబ్లో. ఆ రోజు క్యాబ్ డ్రైవర్ చెప్పిన సాక్ష్యాలు దిమ్మ తిరిగిపోతున్నాయి. అయితే ముఖ్యంగా బాలి ట్రిప్ వేసుకున్నప్పుడు పాస్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్ కొన్ని విషయాలు చెప్తే, ఆ రోజు హత్య జరిగే రోజున ఘటనా స్థలంలో ఊహించని ట్విస్టులు జరిగాయి. అవేంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు సియా తన సొంత ఇంటి నుంచి తను వచ్చింది. కేతన్ కూడా తన ఇంటి నుంచి తను వచ్చాడు. ఇద్దరు కలిసి అయితే ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఈ సియా ఏం చేసిందంటే, క్యాబ్ మాట్లాడుకుంటే అంటే మామూలుగా ఊబర్, ఓలా ఇలాంటివి మాట్లాడుకుంటే ట్రాకింగ్ లాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటివి మాట్లాడకుండా ఒక ప్రైవేట్ డ్రైవర్ని మాట్లాడుకున్నారనమాట. అయితే సియా అదే కారులో ఎక్కింది, చేతన్ కూడా అదే కారులో ఎక్కాడు. దాదాపుగా 1.5 అవర్ జర్నీలో వాళ్ళిద్దరూ కూడా ఓపెన్గా మాట్లాడుకున్నది ఏదీ లేదు. అన్నీ కూడా గుసగుసలాడుతూనే ఉన్నారనమాట వాళ్ళు. అలా గుసగుసలాడుతూ ఉండడం చూసి అక్కడున్న డ్రైవర్ కొద్దిగా అనుమాన పడ్డాడు. కానీ తన డబ్బులు తనవి, తన పని తనది. ఓకే. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఫోర్ట్ దగ్గర ఆపిన తర్వాత మేమిద్దరం మళ్ళీ వస్తాము, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి తనకి కొంత డబ్బులే ఇచ్చి ఆపారనమాట మిగిలిన డబ్బులు. అయితే ఈలోపు ఏమైందంటే, డ్రైవర్ విన్న కొన్ని మాటలు ఏంటంటే, నాకు చాలా స్ట్రెస్డ్గా ఉంది అని సియా అంటే, నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, నేనున్నాను కదా అని చెప్పేసి చేతన్ అన్నట్టుగా డ్రైవర్ చెప్పాడు. అయితే అక్కడ ఆపారు. ఫస్ట్ సియా వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చేతన్ అక్కడికి లోపలికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు డ్రైవర్ కూడా వెనకాలే ఉన్నాడనమాట. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అటు చేతన్ అలాగే సియా ఇద్దరు కూడా హఠాత్తుగా పరిగెట్టుకుంటూ చాలా భయంగా విపరీతమైన చెమటలతో కారు బండి ఎక్కిన తర్వాత ఇమీడియట్గా పోనిచ్చేసేయి, అయితే హైవే మీద వద్దు, వెనకాల బ్యాక్ రోడ్ ద్వారా పూణే సిటీకి పోనిచ్చేసాయి అని చెప్పేసి తనని ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఈ విషయాలన్నీ కూడా పోలీసులకి తను చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ ఎలా కనిపెట్టారంటే, ఆ సమయంలో వీళ్ళ సెల్ ఫోన్ రాడార్లో ఈ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా వచ్చిందనమాట. చాలాసేపు అక్కడే ఉంది. అందుకని పోలీసులు తనని పట్టుకోవడం జరిగింది.